మాట్లాడింటారు. మాట్లాడిన తర్వాత ఒక కమిటీ వేసింటాం. వేసిన తర్వాత అది పర్సనల్ గా ఓపెన్ మీరు తీసుకొని ఆ రకంగా మీరు చెయ్యొద్దండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. మీ భూమి సమస్యలు ఉంటే వచ్చి భూముల సమస్యలు నాకంత పెద్దగా నాలెడ్జ్ లేదు, భూ సమస్యల్ని తీర్చాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏవైనా కోర్టులో ఉంటాయి, కోర్టులో ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేకపోతున్నాం. గ్రామాల్లో పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. కానీ అది అక్కడే చేయలేదని దాని మీద రూపంలో పెడితే అది మంచి పద్ధతి కాదు అని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాం. ఇంకా విషయం ఏమంటే ఇప్పుడు మన స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇప్పించాలని నాకు కూడా ఎంతో తాపత్రం ఉంది. కానీ స్కూల్లో సీట్లు అయిపోయిన తర్వాత కూడా నువ్వు అనుకుంటే కాదా అక్క ఇప్పిలేదు అని దయచేసి అపార్థం చేసుకోవద్దని అని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మీకోసం కష్టపడే వ్యక్తి మీ యొక్క సునీతక్కని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఏ ఒక్కటి అవకాశం ఉన్నా నా కార్యకర్త పిల్లలకు కావాలనుకునేదాన్ని, కానీ అది నా సొంతం కావాలని ఏ రోజు కూడా మనం అనుకోమని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు కమిటీలో ఎవరు ఒకరికొకరు మాట్లాడుకోవాలి, మనసారి కూర్చొని మండలాల వారిగా పంచాయతీల వారిగా కూడా కూర్చొని మీరు కూడా కమిటీలు కూడా వేసుకోవాలా. గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ అవి చెన్నై కొత్తపల్లి కానీ ఆత్మకూరు మండలం ఇంకా వేయలేదు, వాళ్ళు కూడా లీడర్లు అందరూ కూడా కూర్చోవాలా. పార్టీ గురించి ఏదైనా మీకు పర్సనల్ గా ఉంటే అవి పక్కన పెట్టండి. పార్టీ గురించి మీరందరూ కూడా కూర్చొని ఒకరు మాట్లాడకపోతే ఇంకొకరు కూడా కూర్చోబెట్టి మాట్లాడి మీరు పార్టీకి కమిటీలు కూడా వేసే బాధ్యత మండలం లీడర్లు, కన్వీనర్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ రోజు ఎవరినైతే కమిటీలో వేస్తామో ఈ రోజు నుంచి కొత్త కమిటీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కమిటీలో ఎవరైతే వేసుకుంటామో ముందున్న వాళ్ళకి ఇప్పుడు కానీ ఏ విధంగా వేసుకోవాలని మీరు కూర్చొని మాట్లాడుకొని వేయండి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడే వాళ్ళని కూడా వేద్దాం. ముందు వేసిన కమిటీ కొంతమంది పని చేయకపోయినా లీడర్లు కూడా పని చేసి అది కూడా ఫుల్ఫిల్ చేశారు. ఆ రకంగా కాకుండా కష్టపడే వాళ్ళకే పదవులు ఇద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికీ కూడా రావు. గ్రామ పంచాయతీ అధ్యక్షులు కావాలంటే 94 మంది అవుతారు, కన్వీనర్లు కావాలంటే 6 మంది అవుతారు. తెలుగు యువత కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ప్రతి ఒక్క కమిటీ కూడా మీరు ఇక్కడ కూర్చొని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులైనా ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరుగా నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము పరికరాల కుటుంబం మరోదు, మా ప్రాణం ఉన్నంతసేపు కష్టపడి పనిచేస్తాం, న్యాయం చేస్తానని ప్రత్యేకంగా చెప్పు. కొంతమందికి ముందు కావచ్చు, కొంతమంది వెనక కావచ్చు, అంతేగాని వేరే రకం ఎవరు ఉండదు. నాకు అందరూ సమానమే, మీరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు. మండలం నాయకులు అంటే పైన కూర్చుంటారు, కార్యకర్తలు ఏంటో. ఈ రోజు మాట్లాడుతున్నానంటే మన కార్యకర్తలు మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి నన్ను గెలిపించారు కాబట్టి నేను ఈ స్థానంలో ఎమ్మెల్యేగా నిలబడాను. వాళ్ళ అసెంబ్లీకి కూడా పంపించిన విషయం కూడా ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటానని చెప్తున్నాను.